ఖమ్మంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని కళ్యాణ్ నగర్ పూర్తిగా వరద నీటిలో నిండిపోయింది. నడుంలోతు నీరు చేరడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. గత 20 ఏళ్లలో ఇంత వర్షం ఎప్పుడూ రాలేదంటున్నారు స్థానికులు. దీనిపై అక్కడి తాజా పరిస్థితిని టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఖమ్మంలో వరద ఉధృతి కొనసాగుతుంది. ఖమ్మం నగరం చుట్టుపక్కల కూడా భారీగా వరద నీరు చేరడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉదయం నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం చూడొచ్చు ఖమ్మంలో ప్రస్తుతం కవిరాజ్ నగర్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. దాదాపుగా మోకాళ్ళు లోతు నడుముల వరకు కూడా వరద నీరు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు బయటికి రానేటువంటి పరిస్థితి. ఇప్పుడే టూ టౌన్ పోలీసులు మనం చూడొచ్చు ఈ రహదారి చివరికి అతి కష్టం మీద రోప్ వేసుకొని వెళ్తున్నారు. అక్కడ వరదలో చిక్కుకున్న వారిని అతి కష్టం మీద తీసుకురావడానికి అయితే రెస్క్యూ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటండి ఈ స్థాయిలో వరద ఎప్పుడూ కూడా ఖమ్మానికి రాలేదు, ఎందుకు ఇట్లా వరద వచ్చింది, ఇక్కడ పరిస్థితి ఏంటి? అకాల వర్షం పడటం వల్ల గత 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పరిసర ప్రాంతాలను కిరాయికి ఉంటున్నామండి. ఈ 15 సంవత్సరాల్లో కూడా ఈ కవిరాజ్ నగర్ ప్రాంతాల్లో ఇట్లా వర్షం అనేది మేము ఇలా చూడలేదు. మధ్యరాత్రి కాడ నుంచి వర్షం భారీగా పడటం వల్ల తెల్లజోన 5 గంటల కాడ నుంచే ఇళ్లలోకి పూర్తిగా నీళ్లు రావటం వల్ల ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కాబట్టి జనం కూడా బయటికి రాలేకపోయారు ఇంత వరద రాదేమని చెప్పి. కానీ ఒక గంట లోపలనే 6-7 వరకు మొత్తం కూడా నీటితో మునిగి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా 400-500 ఇళ్ళు ఉంటాయండి. ఈ 400-500 ఇళ్ళు కూడా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఖాళీ చేసి పైకి ఎక్కున్నారండి. పోలీసు వారు కూడా మార్నింగ్ నుంచి సూచన చేస్తూనే ఉన్నారు. సూచన చేసిన చాలా వరకు బయటికి తీసుకెళ్లారండి. కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆ కొద్దిమందిని కూడా వాళ్ళు పోలీసు వారు ఉదయం నుంచి ఆ ప్రయత్నంలోనే ఉన్నారండి. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏమేమి మునిగిపోయినండి, ఎట్లాంటి ఇబ్బందులు, ఇంకా మనుషులు ఎవరైనా ఉన్నారా చివరి వరకు? సార్ ఈ రోడ్ నెంబర్ 13 నుంచి చివరి వరకు ఉన్న కాలనీలన్నీ మునిగిపోయాయి. అదేవిధంగా ఇది నారాయణ స్కూల్ సార్, నారాయణ స్కూల్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న కార్లు కూడా ఈ ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి. గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ రాని విధంగా ఖమ్మం నగరంలో వర్షం వచ్చింది. ఈ అకాల వర్షానికి అన్నీ కొట్టుకొని పోతున్నాయి. అదేవిధంగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది మనం చూడవచ్చు వరద ఏ స్థాయిలో ఉందో. ఇది కవిరాజ్ నగర్ 13, 14 రోడ్ నెంబర్స్ ఇవన్నీ కూడా. పోలీసులు అతి కష్టం మీద చివరికి వెళ్ళారు. ఇంకా చాలా ఇళ్ళు మునిగిపోయినాయి. చాలామంది కూడా ఉదయం నుంచి వరదలో చిక్కోవటం వల్ల రోప్ సహాయంతో వాళ్ళని అతి కష్టం మీద రెస్క్యూ చేసే ప్రయత్నం కొనసాగుతుంది. అయితే అక్కడికి కొంచెం దూరం వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. మనిషి మునిగిపోయేంత వరద, ఈ స్థాయిలో వరద ఎప్పుడు కూడా ఈ 40 సంవత్సరాలలో ఈ స్థాయిలో ఖమ్మం నగరానికి ఇంత వరద రాలేదని చెప్తున్నారు. ఈ విధంగా చూస్తే మున్నేరు పరివాహక ప్రాంతంతో పాటు ఖమ్మంలో ఉన్నటువంటి పొలి కాలనీలు, బ్యాంక్ కాలనీ, కవిరాజ్ నగర్, సీక్వేల్, ఇటు మమతా రోడ్డు, కాల్వొడ్డు, ప్రకాష్ నగర్, పాండురంగాపురం, ఈ ప్రాంతాలు మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుకొని బిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికార యంత్రాంగం, ఇటు ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు కూడా జిల్లాకు చెందినటువంటి మంత్రులు పరిస్థితిని సమీక్షిస్తూ వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలెవరూ కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దు, లోతట్టు ప్రాంతాల వాళ్ళు పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. ఎందుకంటే రెడ్ అలర్ట్ జిల్లాకి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భారీ వరదలు, ఇక్కడ ఉన్నటువంటి వరద ఎగువ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలనేది అధికార యంత్రాంగం, ఇటు ప్రజాప్రతినిధులు చూస్తున్నారు. కెమెరామెన్ అప్పాలతో నారాయణ, టీవీ9 ఖమ్మం.